హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మొన్నటి ఎపిసోడ్ రివ్యూ నిన్నటిది రెండు కలిపి చెప్తాను. మొన్న ఎపిసోడ్లో మెయిన్ హైలైట్స్ చెప్తాను. మొన్న ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి అంటే క్యాప్టెన్సీ కోసం అయితే టాస్క్ జరిగిందండి. అందులో రాము రాథోడ్ ఇచ్చి పడేసిండండి. నిజం చెప్తున్నా, చాలా 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 బాగా ఆడిండు. తన రాడ్ తీయడానికి చాలామంది ప్రయత్నించినా కూడా తను ప్రొటెక్ట్ చేసుకునేది అండ్ కింద పడిపోకుండా ఆపుకోవడము లాస్ట్ వరకు సూపర్గా ఫైట్ చేసిండు. మొత్తానికైతే సంజన గారు టాస్క్ క్యాప్టెన్ అవుతారు బికాస్ ఆఫ్ శ్రీజ కూడా చాలా బాగా ఆడుతుంది. శ్రీజ వల్లనే సంజన అయితే క్యాప్టెన్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి, క్యాప్టెన్సీ టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా సంజన గారు క్యాప్టెన్ అయిన తర్వాత ఏంటి, ఈవిడ కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ పెడుతుందనమాట. అది నాగ్ సార్ రాకముందుకు జరిగిన ఎపిసోడ్లో. అంటే ఈమె అందరి దగ్గర నుంచి దొంగతనం చేస్తుంది కదా అండి, వాళ్ళకి సంబంధించిన గుడ్లు వాళ్ళవి వీళ్ళు ఏం చేశారు, మిగతా కంటెస్టెంట్స్ కూడా మనము దొంగతనం చేద్దాము, తప్పేం లేదు. ఆమె దొంగతనం చేసినప్పుడు మనం దొంగతనం చేయడంలో తప్పలేదు కదా అని అయితే ఆమె రూమ్ నుండి అయితే దొంగతనం చేస్తారు. అది మేబీ మేడం గారికి నచ్చకపోవడం వల్ల తనకి ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టడము అండ్ తర్వాత ఇంకా తనకిష్టమైన వాళ్ళకి ఫుడ్ ఇచ్చుకోవడం అదంతా జరిగిందనమాట. నాగ్ సార్ వద్దని చెప్తారు, ఫుడ్ బయటకు పంపించొద్దన్నా కూడా తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకైతే ఇస్తుంది. ఫ్లోరెస్ అయిన విషయంలోనైతే బాగా గ్రజ్జిమించుకుంది. దానివల్ల ఆమెకి కాఫీ ఇవ్వద్దు అండ్ కర్రీస్ ఇవ్వద్దు అని చైల్డిష్ బిహేవియర్ అయితే మెయింటైన్ చేసింది అనిపించింది. ఇంకా అదైతే మొన్న నాగ్ సార్ రాకముందుకు జరిగిన ఎపిసోడు. ఆమె మొత్తానికి అయితే ఆమె తిక్క కుదిరింది. అండ్ మొన్నటి ఎపిసోడ్లో ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ చాలా పొగరుగా బిహేవ్ చేశాడు అనిపించిందండి. బికాస్ తను పైన టచ్ చేశాడు, వీళ్ళంతా టచ్ చేశాడని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయి కూర్చోవాలి. హెల్మెట్ని తీసుకెళ్ళి ఇలా పడేయడము, ఇమాన్యుయల్ ఇలా పట్టుకోవడానికి వస్తే ఇలా అనడము చాలా అయితే పొగరుగా చేశాడనిపించింది. నాకు నచ్చలేదు పవన్ కళ్యాణ్ చేసిన విధానము. ఆ తర్వాత ఇంకా నిన్న ఎపిసోడ్లో మొత్తానికైతే నాగ్ సార్ వస్తారు. నాగ్ సార్ వచ్చిన తర్వాత పాట ప్లే చేయడము, ఒక్కొక్క కంటెస్టెంట్స్ని పలకరిస్తాడు. ఆ తర్వాత సంజన గారికి ఏంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా కొంచెం సెటైర్గా అయితే మాట్లాడతాడు సంజన గారితో. ఎలా ఉన్నారు, ఆ తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఆ తర్వాత సంజన గారు ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటున్నారు అనేసి అంటారనమాట. ఒక్కొక్క సంజన గారిని చూపిస్తున్నారని కొంచెం సెటైర్గా అయితే మాట్లాడతాడు నాగార్జున సారు. తర్వాత ఒక్కొక్కరిని పలకరించిన తర్వాత అప్పుడు సంజన అంటుంది, సార్ నా మాట ఎవ్వరు వినట్లేదు సార్ అంటే, అమ్మా నువ్వెవరి మాట అన్న విన్నావా? వద్దు ఓనర్స్ రూమ్లోకి రావద్దంటే పోతావు, వాళ్ళ ఫుడ్ తినొద్దంటే తింటావు. ఇప్పుడు వాళ్ళని మాట ఎలా వింటారు? యాజ్ ఎ ఓనర్స్గా టెనెంట్స్గా నువ్వు బిహేవ్ చేయనప్పుడు, ఓనర్ మాట నువ్వు వినప్పుడు క్యాప్టెన్సీ అయినా నీ మాట వాళ్ళు ఎందుకు వినాలి? సో అక్కడ వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపించింది. మేడం గారికి అయితే కొంచెం థిక్ అయితే అనిగింది అనిపించింది. తర్వాత నాకు సార్ కొన్ని బాక్సెస్ తీసుకొని వస్తారు. ఏంటంటే ఒక్కొక్కరి గురించి చెప్తూ వాళ్ళ ఫోటో ఉన్న బాక్స్ని బ్రేక్ చేస్తారనమాట, వాళ్ళ ఫోటోని. ఆ తర్వాత ఫస్ట్ టాపిక్ ఏమొస్తుందంటే ఫ్రీ బర్డ్ టాపిక్ వస్తుంది. ఫ్రీ బర్డ్ ఎవరెవరి మధ్యలో జరిగింది? సంజన అండ్ ఫ్లోరెస్ అయిన మధ్యన జరిగింది. ఏంటి అసలు ఆ టాపిక్ ఏంటి అంటే, అక్కడ ఏంటి, ఆ ఫ్లోరెస్ అయినని రాము అంటాడు, మీరు మ్యారీడా అంటే లేదు, నేను మంచి సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాను అంటే లేదు, ఆవిడ ఫ్రీ బర్డ్ అని ఈవిడ మధ్యలో ఎంటర్ అవుతుంది. ఈమె రెండు టైప్స్ ఉంటాయి ఫ్రీ బర్డ్ అనడంలో. పాజిటివ్గా అనేది ఉంటుంది, కొంచెం సెటైరికల్గా అనేది కూడా ఉంటుంది. ఈమె మధ్యలో వచ్చి ఆమె ఫ్రీ బర్డ్ అనేది వెటకారకంగా అయితే నాకు అనిపించింది. నిజం చెప్పాలంటే కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయండి, కొన్నిట్లలో ఎంటర్ అవ్వచ్చు, కొన్నింట్లలో మాత్రం అస్సలు ఎంటర్ అవ్వకూడదు. బికాస్ నేను సీరియస్ రిలేషన్షిప్ అని మేబీ ఆమె మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళింది. దానివల్ల ఈమె ఫ్రీ బర్డ్ అనడం నిజంగా ఎవరు ఫ్లోరెస్ అయిన గారికి నచ్చలేదు. అది ఆమెకు బాగా కొంచెం మనసుకు తీసుకుంది. బట్ నాకు అనిపించింది ఈమె మధ్యలో ఎంటర్ అయ్యి మరి ఆమె ఫ్రీ బర్డ్ అనడం అయితే, సంజన గారు అంటున్నారు నేను వేరే ఒపీనియన్లో అనలేదు, ఫ్రీ బర్డ్ అనే దాంట్లో తప్పేముంది అంటున్నారు. మరి ఫ్రీ బర్డ్ అనే దాంట్లో తప్పు లేనప్పుడు వాళ్ళు బ్యాక్ బిచ్చింగ్ అనే దాంట్లో ఇంతనన్నా తప్పు ఉందా అండి? ఈవిడ చేయొచ్చు మేడం గారు ఏవైనా, అది వేరే వాళ్ళు చేస్తే ఈమెకు నచ్చలేదు. ఆ టాపిక్ గురించి అయితే చెప్తాడు. తర్వాత ఏంటి, మొత్తానికైతే సారీ కూడా చెప్తారనమాట. ఇద్దరితోని సారీ చెప్పేశాడు. ఫ్లోరెస్ అయిన కూడా ఏదో టాపిక్లో అయితే ఈమెకు కూడా సారీ చెప్తుంది. అప్పుడు సంజన అయితే ఏడుస్తుంది, మీరు చెప్పారు కాబట్టి ఆమె సారీ చెప్పారు సార్ అంటే ఫ్యామిలీ గురించి ఈమె మాట్లాడింది అనమాట. ఎవరు? ఫ్లోరెస్ అయిన గారు. నా పరివారం గురించి ఎలా ఆమె పరివారం గురించి నువ్వు ఇట్లా మాట్లాడినప్పుడు వేరే వాళ్ళందరి గురించి నువ్వు మాట్లాడింది సరే, ఏదేమైనా కుటుంబం జోలికి అయితే పోవద్దు. అక్కడ ఫ్లోరెస్ అయిన గారు అంటారు, సారీ నేను హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నంటే, లేదు సార్ మీరు చెప్పారు కాబట్టి ఆమె సారీ చెప్పింది, మీరు చెప్పారు కాబట్టి అని కొంచెం అయితే ఓవర్గా ఏడవడం అయితే జరిగింది.
ఆ టాపిక్ అయితే అంతటితో క్లోజ్ అయిపోతుంది. ఎక్కువ అయితే ఏడ్చింది అనిపించింది సంజన. ఫ్లోరెస్ అయిన గారు నిజంగా కొంచెం మెచ్యూర్గా అనిపించారండి. పాపం ఆమె కొంచెం సెన్సిటివ్గా అనిపించారు అండ్ కొంచెం మెచ్యూర్గా అనిపించారు. ఆ తర్వాత ఏంటి, సరే నువ్వు నీ పరివారాన్ని అన్నందుకేనా ఆమె మీద గ్రడ్జ్ పెంచుకుని కాఫీలు కర్రీలు ఇవ్వద్దని అంటే, లేదు సార్ అంటుంది. బట్ కవరింగ్ అయితే చేస్తుంది. బట్ నిజం చెప్పాలంటే ఈమె మీద గ్రడ్జ్ పెంచుకొని అయితే కాఫీ అవి ఇవ్వదు. కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంది. అక్కడితో ఆ టాపిక్ అయిపోతుంది. ఆ టాపిక్ అయిపోయిన తర్వాత బట్ రాముకి ఎందుకు సంజన అయితే ఏడవడం అయితే జరుగుతుంది. తర్వాత వీళ్ళిద్దరి టాపిక్ అయిపోయిన తర్వాత పొటాటో ఫ్రై టాపిక్ వస్తుంది. పొటాటో ఫ్రై టాపిక్ ఎవరి గురించి, నాకు సార్ మాత్రం సంజనాన్ని గట్టిగా వేసుకున్నారనిపించింది. నిజం ఇగో మనకు విలనిజం చూడ్డానికి నచ్చుతుందండి, బట్ రియల్ లైఫ్లో విలనిజం పనికిరాదండి. ఇప్పుడు మన ఇంట్లో అయితే మనము నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా అంటే మన ఇంట్లో వాళ్ళు బాధపడతారని మనం ఆలోచిస్తాం కదా. సేమ్ ఆమె కూడా అక్కడ ఆలోచించాలి. ఎలాగో వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, గేమ్ కోసం నేను ఏదైనా చేస్తానడం అయితే నాకు రాంగ్ అనిపించింది. నాకు సార్ లాంటి వాళ్ళు కూడా జనాలు ఏంటంటే ఆమె ఏదో హైప్ క్రియేట్ చేస్తుంది, సంజన 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 అంటున్నారు. బట్ రియాలిటీ చూడాలండి. కరెక్ట్ ఏముంది, మనం తప్పుని ఎంకరేజ్ చేస్తే ఆమె అలాగైనా బిహేవ్ చేస్తుంది. నాకు సార్ అయితే కొంచెం గట్టిగా ఇచ్చారనమాట. నెక్స్ట్ నుంచి అన్న కొంచెం యాటిట్యూడ్ తగ్గుంటుంది అనిపించింది నాకు. అండ్ అక్కడితో అది అయిపోతుంది. నెక్స్ట్ పొటాటో ఫ్రై టాపిక్ వస్తుంది. పొటాటో ఫ్రై ఎవరి గురించి, ఎవరెవరి మధ్యన జరిగింది, తనుజ అండ్ కామనర్స్ మధ్యన. ఆ టాపిక్ వచ్చిన తర్వాత తనుజని అడుగుతారనమాట, ఏంటమ్మా పొటాటో ఫ్రై అంటే, సార్ వాళ్ళు పొటాటో ఫ్రై చేయమంటే నువ్వు కర్రీ ఎందుకు చేసావమ్మా తనుజ అంటాడు. అంటే లేదు సార్, నేను బయటికి న్యాచురల్గా ఆయిల్ వేసాను, కొంచెం పొటాటో వేసాను, తర్వాత నన్ను బిగ్ బాస్ పిలవడం వల్ల నేను వెళ్ళొచ్చేసరికి వీళ్ళు అక్కడ అన్నీ వేసి ట్రై చేశారు సార్, దానివల్ల అయితే నాకు మొత్తం కర్రీ మొత్తం ఏమంటారు డిస్టర్బెన్స్ అయిపోయింది, దానివల్ల కొంచెం నేను అది ఫ్రై కాస్త కర్రీ టైప్ అయిపోయింది అంటారనమాట. అన్న తర్వాత శ్రీజని అండ్ ప్రియాని వీళ్ళందరినీ లేపుతాడు. లేపిన తర్వాత ఏంటమ్మా మ్యాటర్ అంటే, మేము అది చేయమంటే ఇది చేయమంటే, టూ మెనీ కుక్స్ బాయిల్ ద సూప్ అంటారు, మీకు తెలుసా అంటే ఎస్. అసలు కుకింగ్ పని ఎవరు, ఆమెది. మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు, మీరు ఎందుకు ఎంటర్ అయ్యి మీరు అందులో అన్నీ యాడ్ చేశారు, దానివల్లనే మేబీ పాడైందేమో. అది మీ తప్పుని మీరు మీ తప్పుని ఎందుకు అర్థం చేసుకోలేదు, ఆమెనే ఎందుకు అన్నారు, మీరంతా కలిసి ఆమెనే ఎందుకు టార్గెట్ చేశారంటే కామనర్స్ కూడా కొంచెం ఓవర్గా బిహేవ్ చేశారండి. బాగా గట్టిగా అయితే చేసుకున్నారు ఎవరిని, కామనర్స్ని. తర్వాత అయితే శ్రీజ కొంచెం ఓవర్గా మాట్లాడింది కదా, మేము యాజ్ ఎ ఓనర్గా మీరు ఫ్రై చేసిన ఏమంటారు కర్రీ చేసినా కూడా మేము తిన్నాము అని అయితే పాపం కష్టపడి చేసింది ఆమెని పట్టించుకోవడం మానేస్తే ఇంకా ఎక్కువ అయితే తిడతారనమాట ఆమెని. ఆ విషయంలో అయితే నాగార్జున గారు తనుజని సపోర్ట్ చేసి వీళ్ళకి బాగా ఇచ్చి పడేసిండు, వీళ్ళ తిక్క కుదిరేలాగా. మీకంతా తెలుసు, మరి మీరు ఒప్పుకున్నారా, మీరు కుకింగ్ మేము ఇవ్వేసాము అవ్వేసాము అనేసి మీ ఓనర్స్ పనే కాదు, మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది, ఆమె బాధ ఆమె పడు అనేసి అంటుంది. కరెక్ట్గా చెప్పారు నాగార్జున గారు. అండ్ కుకింగ్ విషయందైనా సంజన గారి విషయంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్, చాలా బాగా అయితే ఒక్కొక్కరిని వేసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇంకేమంటారు, తనుజని అయితే కొంచెం బాగా పొగుడతారు, మీరు సీరియల్లో మంచి యాక్టరు, బట్ ఇక్కడ మీరు ఎప్పుడు అలా ఉంటే కాదు కదా, ఎప్పుడు ఏడవడం మంచిది కాదు కదా, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఇది జస్ట్ శాంపులే, మీరు స్ట్రాంగ్గా ఉండకుండా మీరు ప్రతిదానికి ఏడ్ చేస్తే కరెక్ట్ కాదు కదా అనిపించింది అంటారు. అది నిజమే. అమ్మాయి ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఏడవడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే నవ్వు ఉండదు, ఎప్పుడు చిరాక్గా ఉంటుంది. చిరాక్ విషయం హరీష్ది అండ్ సరే అది టాపిక్ తర్వాత మాట్లాడతాను. నవ్వు స్మైల్ ఉండదు, చిరాక్గా మొహం పెట్టడం, ఎప్పుడు కోపంగా ఉండడం, అది కరెక్ట్ కాదు. ప్రతి దానికి కూడా నువ్వు ఏడవద్దు, స్ట్రాంగ్గా ఉండాలంటాడు. అది కరెక్ట్ పాయింట్ అయితే చెప్తాడు తనుజకి. ఆ తర్వాత తనుజ అంటుంది, లేదు సార్ ఆ టాపిక్లో నా బిహేవియర్ గురించి మాట్లాడారు సార్ అని అంటారు. అక్కడ హరీష్ గారి టాపిక్ అనమాట. హరీష్ గారి విషయంలో ఒకటి రాంగ్ ఉంది, ఒకటి రైట్ ఉందండి. రాంగ్ ఏంటంటే బిహేవియర్ అదైతే తప్పు, బట్ రైట్ ఏంటంటే శ్రీజ అక్కడ పెద్ద టాపిక్ లేదండి, అక్కడ తనుజనే ఎక్కువ టాపిక్ క్రియేట్ చేస్తుంది. చూసిన వాళ్ళకైతే మనకు అర్థమవుతుంది. జస్ట్ కొంచెం ఎక్కువయ్యి తక్కువయ్యి అనడం దానిలో ఈమె ఎక్కువ దాన్ని మనసుకు తీసుకొని అయితే మేబీ ఆమె ఫ్రస్ట్రేషన్ వల్లనే ఏమో, బట్ అక్కడనైతే హరీష్ గారు రాంగ్ చేసింది అయితే ఏమీ లేదండి. గొడవలో ఆయన గట్టిగా మాట్లాడడం అయితే కరెక్ట్ బిహేవియర్ గురించి, ఆ విషయంలోనైతే హరీష్ గారిది తప్పు లేదనిపించింది. అండ్ అక్కడితో ఆ టాపిక్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అండ్
రీతు డిస్కషన్ వస్తుంది, దెబ్బ తగులుతుంది కదా ఇది టాస్క్ ఆడేటప్పుడు. రీతు హెడ్ విషయంలో ఏంటి అసలు ఇంకా తనతో నీకు ఫ్రెండ్షిప్ ఉందా లేదా అనేసి అయితే తనుజ అని అంటారు. లేదు సార్ కొంచెం అయితే ఉంది, ఎందుకంటే ఆమె అలా అనడం నాకు నచ్చలేదు. ఏమని అయ్యో నువ్వు నన్ను పట్టుకో ఆపపోయి నువ్వు కింద పడ్డావా అనేసి అయితే ఆ విషయంలో తనుజ గారు ఇంటెన్షన్తో అన్నారో లేదో తెలియదు. బట్ రీతు అయితే తప్పుగా అర్థం చేసుకుంది. మేబీ నిజం ఉందో మనకు అది కూడా తెలియదు. ఆ తర్వాతనైతే ఇద్దరిని ఫ్రెండ్షిప్ చేసుకోమంటారు, హక్ చేసుకోమంటారు మనస్ఫూర్తిగా, అదైతే అయిపోతుంది. అక్కడ ఎవరినైతే ఏమీ అనరు. ఆ తర్వాత వచ్చేసి గుండు అంకుల్ టాపిక్, ఇమాన్యుయల్ అండ్ ఎవరు మన హరీష్ గారి మధ్యన అయితే పెద్ద డిస్కషన్ జరిగిందండి. గుండు అంకుల్ అనడం నువ్వు కరెక్టా ఇమాన్యుయల్ అంటారు. అంటే సార్ నాది ఇంటెన్షన్తో అనలేదు సార్, బికాజ్ అక్కడ కామెడీ వేలో అన్నానంటే కామెడీ అన్నిసార్లు పేయలేదు. కామెడీ వేయాలని కూడా అవతల పర్సన్ ఆలోచించాలి, ఆ పర్సన్ తీసుకుంటాడా లేదా అని చూసి ఆలోచించాలి. కామెడీ అనేది నువ్వు మంచి ఎంటర్టైనర్, నేను ఆ విషయం అయితే అనట్లేదు. బట్ ఏంటంటే ఒక కామెడీ వేసేటప్పుడు యువతల్ పర్సన్ మెంటాలిటీ గురించి ఆలోచించుకొని నువ్వు వేయాలంటాడు, అది కరెక్టే అనిపిస్తుంది. తర్వాత నేను సారీ కూడా చెప్పాను అనిపిస్తుంది, అక్కడితో అది అయిపోతుంది. తర్వాత ఇంకా హరీష్ని అంటాడు, సరే తను గుండు అంకుల్ అన్నాడు, మీరు రెడ్ ఫ్లవర్ అనొచ్చా అనేసి అంటాడు. బట్ రెడ్ ఫ్లవర్ అనే దాంట్లో నాకు బ్యాడ్ మీనింగ్ ఏందో నాకు మరి తెలియదండి. అసలు ఆ రెడ్ ఫ్లవర్ అంటే ఏంటో నాకు నిజంగా తెలీదు. మీరు రెడ్ ఫ్లవర్ అనొచ్చా అనేసి అయితే ఈయన ఎంటర్ అయ్యి హరీష్ గారు అంటారంట. బట్ అదైతే నాకు నిజంగా అర్థం కాలేదు. మీరు రెడ్ ఫ్లవర్ అనడం ఎంత తప్పో ఇక్కడ గుండంకులు అనడం కూడా అంతే తప్పు. మీరు ఆ విషయంలో సారీ అడిగారా ఇమాన్యుయల్ని అని అంటాడు. సారీ ఇమాన్యుయల్ గారు, నిజంగా ఆ విషయం పెద్ద తప్పని తను జెన్యున్గా ఒప్పుకుంటాడు హరీష్ గారు. నాకు అది మంచిగా నచ్చుతుంది. ఆ తర్వాత మెయిన్ టాపిక్ ఏంటంటే హరీష్ గారి ఒపీనియన్ కరెక్ట్గా అర్థం చేసుకోలేదా నాకు సార్ అన్నాను. ఏ ఒపీనియన్ అంటే ఇది ఉంది చూసారా, మీరు అమ్మాయిల విషయం, ఇక్కడ నేను 3 అమ్మాయిలతో ఆడాను అనుకుంటున్నాను, ఒకటి తనుజ 2 అబ్బాయిలతో ఆడాను అనుకున్నాను. బట్ నాకు ఇప్పుడే అర్థమైంది నేను 3 అమ్మాయిలతో ఆడాను అనేసి అయితే హరీష్ గారు అంటారు. ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తారు. అసలు ఏంటి అంటే ఆ టాపిక్ క్యాప్టెన్సీ టాస్క్ జరిగేటప్పుడు అంటే ఇమాన్యుయల్ వచ్చి మీరు ఎంతసేపు ఆడవాళ్ళతోనే మాట్లాడతారా, మగవాళ్ళతో మాట్లాడరా అంటాడంట. అసలు యాక్చువల్గా అక్కడ 3 ఆడవాళ్ళ టాపిక్ రావడానికి కారణం ఏంటి, హరీష్ గారు అనడానికి కారణం ఏంటంటే ఇమాన్యుయల్ ఆ మాట అంటాడంట. ఆ మాట అనడం వల్ల హరీష్ గారు ఏంటంటే, అంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఒక్క ఆడామతోనే మాట్లాడినా అనుకున్నాను తనుజ గారితోనే, అయితే మీరిద్దరు కూడా ఆడవాళ్ళేనా అనే ఇంటెన్షన్తో అంటాడనమాట. నిజం చెప్పాలంటే ఇమాన్యుయల్ అనడం వల్లనే ఆయన ఆ టాపిక్ అన్నాడు. ఇమాన్యుయల్ ఏమన్నాడు, మీరు ఆడవాళ్ళతోనే మాట్లాడతారంటే ఇప్పుడు మీ ఇద్దరితో కూడా మాట్లాడాను కదండి, మీరు కూడా ఆడవాళ్ళేనా అనే ఇంటెన్షన్తోని అన్నాడేమో అనిపించింది నాకైతే పర్సనల్గా. బికాస్ ఆ టాపిక్ కూడా ఇమాన్యుయల్ మీరు ఆడవాళ్ళతో మాట్లాడతారా అన్నారు కాబట్టి ఇక్కడ హరీష్ గారు అన్నారనిపించింది. బట్ అక్కడ ఏంటంటే మొత్తం హరీష్ గారు అమ్మాయిలను రెస్పెక్ట్ చేయడం, ఏంటి అమ్మాయిలను చాలా తక్కువ చేసి చూస్తారు, అమ్మాయిలంటే చాలా తక్కువ ఆయనకు, ఎంతసేపు అబ్బాయిలే గ్రేట్, అదంతా అనడం అయితే తప్పనిపించిందండి నాకు. అక్కడ ఇమాన్యుయల్ అనడం వల్ల నేను మీ ఇద్దరితో కూడా మాట్లాడాను కదా, అయితే మీరు కూడా ఆడవాళ్ళేనా అనే ఇంటెన్షన్తో నాకు అన్నారనిపించింది. దాన్ని మొత్తం నాకు సార్ అయితే ల్యాక్ చేసి నిజంగా మొత్తం ఈయన ఆడవాళ్ళని తక్కువ చేస్తారు అనే విషయాన్ని అయితే ప్రొజెక్ట్ చేశారనిపించింది. నిజం చెప్తున్నా అక్కడ కరెక్ట్ తన ఒపీనియన్ అర్థం చేసుకోలేదేమో. ఏమనంటే హ్యాండ్ రైజ్ చేయమంటారు, ఎవరు హరీష్ గారు చేసింది హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి అంటే ఎవరైనా ఏం చెప్తారండి, వీడియో క్లిప్ చూసి అదే కరెక్ట్ అనిపిస్తారు. బట్ తన ఇంటెన్షన్తో ఆయన ఇంటెన్షన్లో నేను ఆలోచించింది ఏంటంటే, బట్ వాంటెడ్లీ అయితే తను అనలేదు. అది వాంటెడ్లీ 3 ఆడవాళ్ళతో ఆడాను నేను అంటే తప్పు. ఇమాన్యుయల్ ఆ పాయింట్ రేజ్ చేయడం వల్ల నేను అమ్మాయిలతోనే మాట్లాడతానడం ఎంతవరకు కరెక్ట్, నేను మీతో కూడా మాట్లాడాను కదా, ఆర్గ్యుమెంట్ చేశాను కదా, అయితే మీరు ఆడవాళ్ళేనా అనే ఇంటెన్షన్తో అన్నాడనిపించింది. అది ఆ వీడియో క్లిప్ ఏదైనా ఒక టాపిక్ని ఇంకా వీడియో క్లిప్ ప్లే చేసి ఏమవుతుంది తెలుసా, అదొక పెద్ద తప్పులాగా కనిపిస్తుంది పాపం. ఎందుకంటే ఇంతకుముందు రెడ్ ఫ్లవర్ విషయంలో ఆయన తప్పు చేసిండు, అప్పుడు కరెక్ట్గా నేను తప్పు మాట్లాడినని సారీ చెప్పిండు. ఈ విషయంలో మాత్రము నేను ఆడ క్వశ్చన్ పాస్ చేయలేదు, నాది ఏమంటారు జస్ట్ క్వశ్చన్ పాస్ చేసిన నేను డైరెక్ట్ భరణి గారు ఇమాన్యుయల్ గారు ఆడవాళ్ళు వాళ్ళతో నేను ఆడాను అసలు అది అని నేను అనలేదు. కేవలం వాళ్ళు అన్నదానికి నేను ఆన్సర్ చేశాను. అది మొత్తం అలా నేను ఆడవాళ్ళని తప్పు చేసినట్టయితే కాదు, ఆడవాళ్ళని తక్కువ చేసినట్టయితే కాదు అనేసి హరీష్ గారు చెప్పేది ఒపీనియన్ నాకైతే ఏంటంటే తప్పు అనిపించలేదు. తను ఒపీనియన్ చెప్పాడు, అది కూడా ఇమాన్యుయల్ రేజ్ చేయడం వల్ల తను అన్నాడు అనిపించింది. అది మొత్తం ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నా అనడం, హౌస్ మేట్స్ కూడా అనడము, ఆ తర్వాత బయట వచ్చిన మనిషితోని కూడా అనిపించడం అయితే నాకు చాలా ఒక మనిషి
మొత్తం డౌన్ చేశాడు అనిపించింది. బయట వచ్చిన మనిషి కూడా ఫ్లిప్ అయ్యాడు అది ఇది అనేసి అన్నాడు. ఫ్లిప్ ఏం లేదండి, తను కరెక్ట్ పాయింట్లో ఉన్నాడు, బట్ తను కరెక్ట్ పాయింట్ చెప్పుకోలేకపోతున్నాడు అనిపించింది. ఎందుకంటే అందరూ ఒక్క సైడ్ అయినప్పుడు ఒక మనిషి అనేది ఏమంటారు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందండి. కొన్నిసార్లు గట్టిగా మాట్లాడదామంటే చూసినవా నాకు సరికి అక్కడ ఒక పెద్ద మనిషికి ఎదురు చెప్పిండ్రు అనుకుంటారు. ఇంకా ఏమైపోతుందంటే ఇంకా బ్యాడ్ చేసేస్తారు. మేబీ ఆ విషయంలో కరెక్ట్గా ఒపీనియన్ చెప్పలేకపోయాడేమో అనిపించింది. నా ఒపీనియన్ అయితే నాకు హరీష్ గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు అనిపించింది. ఇమాన్యుయల్ అనడం వల్లనే తను అన్నాడు, కానీ తనంతలా తనైతే ఆ టాపిక్ అనలేదు. బట్ మొత్తం అయితే ఇంకా అందులో ఇంకా మన మేడం గారు సంజన గారు ఎంటర్ అయ్యి అమ్మాయిలని ఇక్కడ పెట్టాడు సార్, అబ్బాయిలని అక్కడ పెట్టాడు సార్ అని ఎంత ఓవర్గా అంటే అంత ఓవర్గా మాట్లాడుతుంది. ఫస్ట్ ఈ యాటిట్యూడ్ తగ్గాలండి. అండ్ అలానే నేను హరీష్ గారు కరెక్ట్ అనట్లే, కొన్ని విషయాల్లో ఈయనకు కూడా బాగా యాటిట్యూడ్ ఉంటుందండి. నేనే కరెక్ట్, నేనే తోపులు అనేసి. అప్పుడప్పుడు ఇలాంటి చురక పడితేనే మనిషికి అనేది తెలుస్తుంది తన తప్పు అనేసి. ఇంకోసారి మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడు. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే నాకు అనిపించిందండి హరీష్ విషయంలో. ఇంకా కొంచెం మరి అంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. తర్వాత ఒక పర్సన్ అయితే సేవ్ చేస్తారు. అది ఎవరంటే తనుజ గారు అయితే మొత్తానికి అయితే సేవ్ అయిపోతారు. ఇంకొకటి ఏం చెప్తారంటే ట్విస్ట్ ఏమి ఇస్తారంటే నాకు సార్ టెనెంట్స్లో నుండి ఒకరు ఓనర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, దానికి ఒక టాస్క్ ఉంటుంది, అది నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటారు. ఇది నిన్నటి నా ఒపీనియన్లో మీకు ఏమైనా నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా రాంగ్ అనిపించినా కరెక్ట్ అనిపించినా దయచేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.